గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. పురపాలక శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమీక్ష. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలపైన మంత్రి విభాగ అధిపతులకు దిశానిర్దేశం. యాదాద్రిలో కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల గుర్తులు చెక్కించుకోవడం దారుణం. సీఎం కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్న మాజీ ఎంపీ వివేక్ డిమాండ్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6 గంజాయి స్మగ్లర్ల ముఠాను అరెస్ట్. విశాఖపట్నం కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉంది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇలా జరిగిందన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం పురపాలక శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీ రామారావు సమీక్ష నిర్వహించారు. ఇక మాసప్ ట్యాంక్లోని పురపాలక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గారిని అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలపైన మంత్రి విభాగ అధిపతులకు దిశానిర్దేశం చేశారు. 1-2 రోజుల్లో మళ్లీ సమావేశం అవుతానని తెలిపిన కేటీఆర్ ప్రతి విభాగం తన కార్యక్రమంలో పురోగతి, భవిష్యత్తు ప్రాధాన్యతలపైన ఒక నివేదిక సమర్పించాలని కోరారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్ కు మొక్కను అందజేసి విభాగాధిపతులు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఆలోచనలు, విజన్ మేరకు పనిచేస్తున్నామని అధికారులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. అన్నొక్కడే చేంజ్ చేసుకుని అందులో పెట్టాడు. సార్ 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 యాదాద్రి ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్ తన బొమ్మ సహా టీఆర్ఎస్ పార్టీ గుర్తును కూడా చెక్కించుకోవడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని మాజీ ఎంపీ బీజేపీ నేత జి వివేక్ అన్నారు. చెక్కిన బొమ్మలను తొలగిస్తే సరిపోదని ఘటనకు బాధ్యతగా వహిస్తూ సీఎం కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి. ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి స్తంభాలపై వివాదాస్పద చెక్కడాలను పరిశీలించారు. కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల గుర్తులు చెక్కించుకోవడం దారుణమన్నారు. పైకి ఎక్కాలి కదా, పైకి వేరే పలకాలు పెడుతున్నట్టు వేరే మా ఇట్లా ఉంటే అది మొత్తం రబ్ చేసి అక్కడ కారు ఉండే సార్, అక్కడ కారు ఉండే సార్, అక్కడనే ఉండే కారు గుర్తు. వేరే గుర్తు
మేమందరం కూడా వారి నియంతృత్వ పాలన వ్యతిరేకం చేయడం జరిగింది. ఇంతకుముందు సెక్రటేరియట్ డెమాలిషన్లో కూడా బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము ఆల్రెడీ గవర్నర్ గారికి, ప్రెసిడెంట్ గారికి చెప్పినాము. ఈ ముఖ్యమంత్రి గారికి ఒక భయం ఉంది, అంటే అన్ని చోట్ల కూడా డిమాలిషన్ చేసి నా పేరు పెట్టుకోవాలి, కొత్త ఫౌండేషన్ స్టోన్స్ వేసినప్పుడు కూడా నా పేరు రావాలని చెప్పి ఒక పిచ్చి ఉన్నది ఈ ముఖ్యమంత్రి గారికి. ఆ ఏదైతే పిచ్చి ఉందో ఆ పిచ్చి ద్వారానే ఇంత పవిత్రమైన యాదాద్రి టెంపుల్, తెలంగాణలోనే ఇంత మంచి పెద్ద టెంపుల్, ప్రజలందరూ కూడా ఏదైతే దేవుణ్ణి వారు ప్రార్థన చేస్తారు, అలాంటి ఆలయంలో కూడా ఆయన ఏదైతే ఎక్కడ కూడా వారి పేరు ఉండాలని, ఇక్కడ కూడా వారి బొమ్మలు స్కల్ప్చర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు ఇంకా మా బీజేపీ ప్రెసిడెంట్ గారు, లక్ష్మణ్ గారు, రాజ్ సింగ్ గారు వీళ్ళందరూ వచ్చి ప్రజల ప్రెషర్ ఏదైతే ముఖ్యమంత్రి గారి పైన పడ్డదో వారు ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి పబ్లిక్గా. ఎందుకంటే ఈ పవిత్రమైన చోటుని కూడా మీరు ఏదైతే రాజకీయం ఆడుతున్నారో ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఏదైతే నియంతృత్వ పాలన చేయాలని చేస్తున్నారో అలాగే అన్ని చోట్ల కూడా మీ బొమ్మలు, మీ పేర్లు ఉండాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ప్రజల మా సపోర్ట్తో బీజేపీ వాళ్ళు యూరియా ఇష్యూ అయినా కానీ, ఈ బొమ్మల ఇష్యూ అయినా కానీ, ఇలానే ఈ స్ఫూర్తితోనే ఈ డెమాలిషన్ కూడా ఆపాలని సెక్రటేరియట్ బిల్డింగ్కి, ఈ సెక్రటేరియట్ కూల్చివేతల్లో కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని కూడా ఆపాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫు నుంచి ఇంకా ఎక్కువ చర్యలు తీసుకొని దీన్ని ఆపడానికి ప్రయత్నం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దులపలపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ఇల్లందుల శ్రీనివాస్ అనే వీర అభిమాని ఏకంగా 1116 కొబ్బరికాయలు కొట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామంలో హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వడంతో కార్యకర్తల్లో నూతనోత్సవం ఆనందం వ్యక్తం చేశారు. రాబో రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఏది ఏమైనా అభిమానాన్ని చాటుకున్న ఇల్లందుల శ్రీనివాసును పలువురు అభినందించారు. జై తెలంగాణ. నీళ్ళ గురించి వాడిని చెప్పిన పడతాను. ఇటు చూడు ఒకసారి. అంటే కొట్టేది గవర్నమెంట్ చేపట్టినటువంటి మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావు గారికి ఆర్థిక శాఖ రావడం చాలా సంతోషమైన విషయం. దుంపలపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ తరఫున మరి ఆర్థిక శాఖ రావడం వల్ల, మంత్రి పదవి రావడం వల్ల హరీష్ గారికి దాని సందర్భంగా శివాలయంలో 1116 కొబ్బరికాయలు కొట్టి మా మొక్కు చెల్లించుకోవడం జరిగింది. మరి పెద్దలు ఆయన ఆరోగ్యంగా ఉండి రాష్ట్రంలో ప్రజలందరికీ సేవ చేసి మంచి పేరు పొందాలని చెప్పి మేమందరం మా గ్రామం తరఫున కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఖమ్మం నగరంలోని లక్కారం ట్యాంక్ బండ్లోని వందలలో చేపలు కలుషిత నీటి వలన చనిపోతున్నాయి. చేపల మృతితో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
ఆర్మూర్లోని ఆదివాసుల ఆత్మీయ సమ్మేళన సన్మాన సభకి వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుని మేడ్చల్ జిల్లా మేడిపల్లి నవయువ అపార్ట్మెంట్లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివాసుల సన్మాన సభను అడ్డుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న కుట్ర అన్నారు సోయం బాపురావు. నిన్నటి వరకు పర్మిషన్ను సభకి ఉన్నట్టున సత్యావతి రాథోడ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు కక్ష సాధింపుగా సభా పర్మిషన్ రద్దు జరిగిందన్నారు. నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఆర్మూరు కరీంనగర్లో ఆదివాసులను అక్రమ అరెస్టు చేస్తున్నారు. ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం ఈ డిసెంబర్ 9న జంతర్ మంతర్ వద్ద ఆదివాసుల సమస్యలపై దేశవ్యాప్త భారీ బహిరంగ సభ దృష్ట్యా తెలంగాణలో ఆదివాసుల చైతన్య సభలు ఏర్పాటు చేసుకుంటుండగా ఇక్కడి ప్రభుత్వం ఆదివాసులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు సోయం బాపురావు. ఇలాంటి చర్యలు ఆదివాసుల అణిచివేతే చర్యలే అని అన్నారు. సంఘ నాయకులందరూ కూడా ఆర్మూర్లో సన్మాన సభ పెట్టడం జరిగింది. అయితే నిన్ననే సత్యవతి రాథోడ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వలన సోయం బాపురావు ఏదైతే 1976లో ఆర్టికల్ 342 ప్రకారం వాళ్ళు ఎస్టీలో కలపలేదు కాబట్టి వాళ్ళను తీయాలనే పోరాటం నడుస్తుంది. కాబట్టి ఆ పోరాటానికి అడ్డుకట్ట వేయడానికి ఇవాళ నన్ను హౌస్ అరెస్ట్ చేపించడం జరిగింది. ముఖ్యంగా ఆదివాసీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నన్ను సన్మానం చేసే అధికారం మీకుంది, సన్మానం చేయించుకునే అధికారం నాకు కూడా ఉన్నది. కాబట్టి మీరెవ్వరు కూడా ఇలాంటి రాథోడ్ మన సత్యవతి గారు ఇలాంటి 100 వచ్చినా కూడా ఆదివాసీ ఉద్యమం ఆగది. కాబట్టి ఆదివాసీలు ఎవరు కూడా మనోధైర్యానికి గురి కాకుండా ఉద్యమం చేయడానికి ముందుకు సిద్ధం కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా సత్యవతి రాథోడ్ మొన్న ఒక టీవీ ఛానల్లో సోయం బాపురావుకు రాజ్యాంగంలో అవగాహన లేదు అని చెప్పడం జరిగింది. నేను సత్యవతి రాథోడ్కు ఒకటే డిమాండ్ చేయడం జరుగుతున్నది, నీకు ఒకవేళ రాజ్యాంగంలో అంత అవగాహన ఉంటే సుప్రీంకోర్టు మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నీకు దమ్ముంటే కేసీఆర్ తోటి చెప్పించి ఆ నోటీస్కు సమాధానం చెప్పమని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొలి దెబ్బ నుంచి డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇవాళ అరెస్ట్ అనేది ఒక కక్షపూరితంగా ఒక ఆదివాసుల మీద డామినేషన్ చేయడానికి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివాసులు భయపడదని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6 గంజాయి స్మగ్లర్ల ముఠాను అరెస్ట్ చేశారు ఎల్బీ నగర్ పోలీసులు. ఇక సూర్యాపేట ప్రాంతానికి చెందిన బానోద్ సుధాకర్, హుస్సేన్ అనే 2 వ్యక్తులు 6 సభ్యులుగా ఏర్పడి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి అక్రమ రవాణా చేస్తూ హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న 6 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు ఎల్బీ నగర్ పోలీసులు. వీరి వద్ద నుండి 32 లక్షలు విలువ చేసే 130 కిలోల గంజాయి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మధ్యలో హైదరాబాద్లో కొన్ని స్కూల్స్, కాలేజెస్లో కూడా చిన్నపిల్లలకి గాంజాయి విక్రయం జరుగుతున్నాయని ఈ మీడియాలో పుకార్ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి చాలా పక్కడబందీగా ఈ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి ఈ అక్రమ రవాణా అవుతున్న గాంజాయిని మా రాచకొండ కమిషనరేట్లో పట్టుకోవడం జరిగింది. దాదాపు 4,000 కేజీ పైన గాంజాయి ఇప్పటిదాకా మనం పట్టుకున్నారు. ఈ మధ్యలో ఇదే పుకారును చూసి మళ్ళీ మనము కొంచెం అప్రమత్తమై నిన్న మా అర్లీ మార్నింగ్, అది ఈరోజు అంతే, మా ఎస్ఓటి ఎల్బీ నగర్ సిబ్బంది 2 కార్లు వనశలిపురం పిఎస్ లిమిట్లో అది ఇంటర్సెప్ట్ చేస్తూ ఈ 2 కార్ల నుంచి 89 అది బ్యాగ్స్, దాంట్లో 130 కేజీ గాంజా ఉన్నాయి, అది సీజ్ చేయడం జరిగింది. ఈ 2 కార్లో ఈ గాంజాయి వాళ్ళు డోర్స్లో కానీ కింద ఒక స్పెషల్ పోర్షన్ తయారు చేసి దాంట్లో వాళ్ళు దాచిపెట్టారు. ఈ గాంజా అక్రమ రవాణా చేస్తున్న 6 వాళ్ళు సూర్యాపేట జిల్లా సంబంధి, వాళ్ళని కస్టడీలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజాయి, తర్వాత ఈ 2 కార్లు,
ఆరో మొబైల్ ఫోన్, 12,000 రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేశారు. తర్వాత వాళ్ళకి ఈ సప్లై చేస్తున్న మెయిన్ అంతే సురేష్ అని దారకొండ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా వ్యక్తి, ఆయన కూడా మనం పక్కా అరెస్ట్ చేస్తాము, ఆయన కోసం గాలింపు చేస్తున్నారు. ఈ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి మన తెలంగాణ, హైదరాబాద్ కస్టమర్స్ కానీ మహారాష్ట్రలో కొన్ని కస్టమర్స్కి అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్. అందరినీ ఈ ర్యాకెట్లో ఇన్వాల్వ్ ఉన్న అందరికీ మనం పక్కా అరెస్ట్ చేస్తాం. ఈ మంచి పని చేసిన మా ఎస్ఓటీ టీంకి క్యాష్ రివార్డ్ నేను ఇచ్చాను. తమ భూమి పట్టా చేయాలని పురుగుల మంద డబ్బాతో ఆందోళనకు దిగింది సైదమ్మ అనే మహిళ. గూండాల మండలం పెద్దపడిసల గ్రామానికి చెందిన సైదమ్మ అనే మహిళ 2005వ సంవత్సరంలో మల్లెబోయిన బాలయ్య అనే వ్యక్తి దగ్గర 1 ఎకరం పొలం కొన్నది. అప్పటి నుండి భూమి సాగు చేసుకుంటూ కబ్జాలో ఉన్నది. కానీ ఇటీవల భూములు ధరలు బాగా పెరగడంతో మళ్ళీ 2018 నుండి ఆ భూమి తనదని, సైదమ్మకి కొత్త పట్టాదారు పాస్ పుస్తకం రాకుండా తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఇక భూమి మాజీ యజమాని. దాంతో రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకం ఆపేశారు. రెవెన్యూ అధికారులకు తాను ఎన్ని ఆధారాలు చూపినా కూడా తనకు పాస్ పుస్తకం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని సైదమ్మ ఆరోపిస్తుంది. అవతలి వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని రెవెన్యూ అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారని సైదమ్మ ఆరోపిస్తుంది. 16 సంవత్సరాలుగా కొని 5 ఏళ్ళ నుంచి మేమేమన్నాం భూమి మీద, మేమే చేసినాం. అయితే నా 4 చచ్చిపోయాడు, పిల్లలు చిన్నోళ్ళు. ఇప్పుడు పోయినా మేము విత్తనాలు ఎత్తుంటే మరి ఇప్పుడు ఆయన పడ చేసుకున్నట, మేము విత్తనాలు ఎత్తుంటే. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు కొని? 16 సంవత్సరాలు అవుతుంది. మరి ఎంఆర్ఓ ఇట్లా చెప్పారు ఈ విషయం? చెప్పినా ఇప్పుడు 2 ఏళ్ళు ఆన్లో పెట్టి కూడా, ఇంట్లో దీంట్లో పెట్టి కూడా. ఏమంటారు? ఎకరం ఏమంటారు? ఆయనకు చేసిరట పట్ట. మరి మీ పేరు మీకు రాసిచ్చిన కాగితాలు ఇట్లా లేవా? ఉన్నాయి. మరి యూనియన్ అంటే ఎంఆర్ఓ ఏమంటుంది? ఎంఆర్ఓ ఏమంటుందమ్మా? చేసిరట పట్టలు. వాళ్ళు కోర్టులో ఉంది, మేము చేయం అంటారు. భూమి మీద కొత్తలేదు. మా చిలకలోకి వచ్చి దున్నుతుండు, పట్ట చేయంటే చేస్తలేడు. పట్ట చేసుడు ఆయన మేము ఇప్పుడు కొని 18. మరి మీరు కొన్నారా లేకపోతే? కొన్నాం. 16 సంవత్సరాలు అయితే. 16 సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చి మేము విత్తనం పెట్టినాక ఇప్పుడు గుంటుగా తోలుతాడు. లేదు అడ్డం పోతే ఇక కొట్టుకునేటట్టు అయితట్టుంది. ఎందుకని ఊకుంటుంటే ఇక అట్నే ఉంటుంది. వీళ్ళ కాడికి భూమి మీదకి వస్తలేరు. 3 సార్లు వచ్చినాయి సార్ కాగితాలు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి డ్యాం కస్ట్ గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఇన్ఫ్లో 3,29,218 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,961 క్యూసెక్కులు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 211.4759 టీఎంసీలు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 884.30 అడుగులు. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు అధికారులు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని, అవగాహన లోపం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ బడ్జెట్లో ఏమీ లేదని, ప్రభుత్వం చేతులెత్తేసిన బడ్జెట్లా ఉందని విమర్శించారు. 6 నెలల కోసం అవసరం లేకపోయినా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఆ తర్వాత 6 నెలలు బడ్జెట్ ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ మిగులు బడ్జెట్ ఫలాలు 5 ఏళ్ల వరకు సాగాయని, ఇప్పుడు ఈ ప్రభుత్వ వాస్తవ ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. అందుకే కోతలు పెడుతున్నారని, బడ్జెట్లో నిరుద్యోగ భృతి, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఊసే లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీపాద ఎల్లంపల్లితో హైదరాబాద్కు నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ అని, కానీ కేసీఆర్ గొప్పతనంగా చెప్పుకుంటున్నారని మల్లు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులు కాంగ్రెస్ నిర్మిస్తే జలకళ అని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుందని భట్టి విక్రమార్క ఆరోపించారు. 20% తేడా అనుకుంటే అదొక 36,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 66,000 కోట్లు తేడా ఒక్క సంవత్సరం బడ్జెట్లోనే మనకి స్పష్టంగా కనిపిస్తాం. 1,82,000 కోట్ల రూపాయలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో యాక్చువల్స్కి వచ్చే వరకల్లా 66,000 కోట్ల రూపాయల తేడా కనపడేటట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఈ బడ్జెట్. ఇంత భయంకరంగా వాస్తవానికి దూరంగా భ్రమలు కల్పించి
అద్భుతాలు చేస్తున్నాం, గ్రోత్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారికి వారి పరిపాలన వలన, ప్లానింగ్ లేకపోవటం వలన, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వలన, అవగాహన పరిపాలన రాహిత్యం వలన అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. మొదటి 4-5 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ప్రభుత్వాలు వేసినటువంటి పునాదులు ప్రణాళికల చేత మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రం వాటి ఫలితాలు మొదటి 5 సంవత్సరాలు చూసాం. గ్రోత్ రేట్ అంతా అభివృద్ధిని చూసుకుంటూ వచ్చాం. అప్పుడు వారి గొప్పతనం అని చెప్పిండు. అసలు ఆయన పరిపాలన ఫలితాలు ఇప్పుడు మొదలైనవి 5 సంవత్సరాల తర్వాత. సహజంగా ఎప్పుడైనా 5 years తర్వాత ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. సో వీరి పరిపాలన సంబంధించిన ఫలితాలు ఇప్పుడు మొదలైన రాష్ట్రంలో. మొదలయ్యే వరకు ఒకసారి ఎంత తేడా కనిపిస్తుందో చూడండి. అంటే మీ పరిపాలన వలన రాష్ట్రం ఎంత నష్టపోతా ఉందో, రాబడి ఎంత నష్టపోతా ఉందో, రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత నష్టపోతా ఉందో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మేము అనేక సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర అభివృద్ధి, మిగులు బడ్జెట్, గత ప్రభుత్వాలు చేసినటువంటి ప్రణాళికల ద్వారా వచ్చే ఫలాలన్నింటినీ కూడా అవగాహన లేకుండా అడ్డగోలుగా నువ్వు ఖర్చు పెట్టడం వలన, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వలన భవిష్యత్తులో చాలా నష్టపోతామనంటే బ్రహ్మాండంగా చేస్తున్నామని ఎదురుదాడి చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు వాస్తవ వాళ్ళ బడ్జెట్ పైన వారు లెక్కలతో చెప్పినప్పుడు రాష్ట్ర ప్రజలు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి ఈయన వీరి పరిపాలన ఏ రకంగా ఉన్నది. ఈ బడ్జెట్లో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా తిరుమలగిరిలో బండి యాదగిరి స్తూపాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వివేక్, సంకినేని వెంకటేశ్వరరావు, తుంగతుర్తి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కడియం రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే రవీందర్ నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బీద బిక్కి బడుగు బలహీన వర్గాలకు రజాకార్లను తరిమికొట్టి తెలంగాణ సాధిస్తే నేడు ఆ చరిత్ర లేదు. ఆత్మ గౌరవంతో ఉన్న చరిత్రను మార్చే మా తెలంగాణ మాకు వస్తే సెప్టెంబర్ 17న అధికారికంగా జరుపుకుంటామని చెప్పి నేడు అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17న మార్చి కల్వకుంట్ల చరిత్రగా మార్చారు సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్రం సిద్ధించడానికి ఆనాడు నిరక్షరాసులైన బండి యాదగిరి బండెనక బండి కట్టి అనే పాటను రచించి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి స్వతంత్రం సాధించారు. ఆయన చరిత్ర ఎక్కడ పోయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా శాసించే అధికారం మజ్లిస్ పార్టీదా అని, ఈనాడు కేసీఆర్ నిజాం రాజుల పరిపాలన సాగిస్తున్నాడని అన్నారు. సుందరమైన యాదగిరిగుట్టలో ఆయన చిత్రాలు చిత్రీకరించి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యపట్టారు. చరిత్రకారులను, ఉద్యమకారులను మరిచి రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ బలపడితే ఇల్లు గుల్లవుతుందని ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అనుకుంటున్నారని, ఇప్పుడు ఇల్లు చక్కదిద్దుకున్న పరిస్థితి కనిపిస్తుందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చరిత్ర లేదు, పుస్తకాలు చదవడానికి ఈ తరానికి ఆ చరిత్ర చెప్పరు. ఎంతసేపు నెహ్రూ చరిత్ర, ఇందిరాగాంధీ చరిత్ర, ఆ చీకటి ఎమర్జెన్సీ చరిత్ర కూడా చెప్పరు. ఈ రకంగా కాల రాయబడ్డటువంటి ఈ యొక్క త్యాగదుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ. బైరాన్పల్లి నేను గతంలో ఏదైతే యాత్ర చేశానో, తెలంగాణ విమోచన కోసం యాత్ర చేశానో 10 రోజులు, ఆ సందర్భంలో చూసాం. ఆ బైరాన్పల్లి బుర్జు ఎక్కి నేను చూస్తే చాలా విచిత్రమని, ఆ గ్రామస్తులందరూ కూడా పార్టీలు లేవు, నాయకత్వం లేదు, ఎవరికి వాళ్ళుగా కొడవళ్ళు, గొడ్డలు, బరిసెలు తీసుకొని రజాకారులు ఊరి మీదకి దోపిడీకి దాడులకు వస్తే ఆ బుర్జు కట్టి బుర్జు మీద నుంచి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు తరిమి కొట్టినటువంటి చరిత్ర ఆ బైరాన్పల్లి చరిత్ర. ఈ రోజు మాదిరిగా ఆయుధాలు లేవు, కొడవల్లి ఆయుధాలు, బరిసెల ఆయుధాలు, మనకు ఆ రోజు గడ్డపారలు ఆయుధాలుగా చేసుకొని కూలీ బిక్కి రైతులందరూ కూడా చేసే పోరాటం ఎక్కడ కూడా ఇవాళ భూతద్దం పెట్టికినా చరిత్ర లేదు. ఎంతసేపు కొత్త చరిత్ర నేర్పుతున్నారు. ఇవాళ మనకు కల్వకుంట్ల చరిత్ర, ఎవరు కల్వకుంట్ల ఉండడానికి ఉండే చరిత్ర ఇప్పుడు మనకి, ఎవరికి వాళ్ళు మనల్ని విడదీసే చరిత్ర, అదే కల్వకుంట్ల చరిత్ర మనకు కొత్త పాటలు నేర్పుతున్నారు ఈ ప్రభుత్వం. అందుకనే మనకు ఆ 13 మాసాల పోరాట ఫలితమే సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య వల్ల
ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి నిజాం మెడల్ వంచి భారతదేశం విలీనం చేసే చరిత్ర, ఆ స్వాతంత్రం 17 సెప్టెంబర్ 40 సిద్ధిస్తే ఆ చరిత్ర ఎక్కడ లేదు. ఆనాడు సమైక్య పాలకులు కుట్ర ఫలితంగా ఈ తెలంగాణ యోధుల, వీరుల, త్యాగదుల చరిత్ర వెలిగిరకుండా చేస్తే కేసీఆర్ గారు గత అనేక సంవత్సరాల నుంచి నిరంతరం ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పటికైనా కనువిప్పు కలిగి మరి ఈరోజు ఎన్నికల కన్నా ముందు, అధికారంలోకి రాకముందుకు కేసీఆర్ గారు మరి అధికారికంగా చేయాలని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మరి ఈరోజు అధికారికంగా చేయడం లేదు. అందుకే ఈరోజు కేసీఆర్ గారు అధికారికంగా ఈ సెప్టెంబర్ 17న మీరు చేయాలి. చేయకుంటే రేపు జరగబోయే 2022 జమిలి ఎన్నికలు 22 కావచ్చు, 23 కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అనేది కాదు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను అర్పించిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా నివాళులు అర్పించే విధంగా వారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం కూడా చెప్పడం జరిగింది. అధ్యక్షుల వారు 2016లో కూడా చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇది రాబోయే తరాలకు ఆదర్శంగా అమరవీరులు ఈ రాష్ట్రాన్ని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వతంత్రం సాధించడానికి అమరులైన కుటుంబాలకు రాబోయే తరాలకు తెలిసే విధంగా పాఠ్య పుస్తకాల్లో పెడతామని, మ్యూజియం ఒకటి ఏర్పాటు చేస్తామని, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు అమరుల కుటుంబాల చరిత్ర రాబోయే తరాలకు తెలిసే విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఏ శక్తి, ఏ వ్యక్తి భారతీయ జనతా పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పురపాలక శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమీక్ష. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలపైన మంత్రి విభాగ అధిపతులకు దిశానిర్దేశం. యాదాద్రిలో కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల గుర్తులు చెక్కించుకోవడం దారుణం. సీఎం కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్న మాజీ ఎంపీ వివేక్ డిమాండ్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6 గంజాయి స్మగ్లర్ల ముఠాను అరెస్ట్. విశాఖపట్నం కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉంది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇలా జరిగిందన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.